ఇందాక చాలా మంది రైతులు మాట్లాడేటప్పుడు నేను విన్నా, అయ్యా రైతు బంధు కంటే అసలు మీరు బోనసే బాగుంది, అసలు మొత్తం బోనస్ పెట్టేయండి, మాకు బోనస్ ఇచ్చిన దానికే 12,000 నుంచి 15,000 రైతుకు వస్తున్నాయి, మీరు ఆ రకంగా చేసుకోండి నా పెద్ద ఆయన చెప్పినట్టుగా నాకు కొద్ది గుర్తు. కాబట్టి దయచేసి వాస్తవంగా మీకు ఏది లాభం జరిగితే అది చెప్పండి, ఆ స్కీములే కొనసాగిస్తాం. మేము ఆతురతా కొద్దీ మా రైతు బాగుండాలా, ఎంత ఇబ్బంది అయినా సరే రుణమాఫీ చేస్తాం, అదేవిధంగా రైతు భరోసా ఇస్తాం, బోనస్ ఇస్తాం, ఇన్సూరెన్స్ కడతాం, అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి మిమ్మల్ని ఆశా పల్లకిలో ఊరేగించడం కంటే నిజంగా చెప్పి న్యాయంగా చెప్పి ధర్మంగా చెప్పి ప్రభుత్వానికి ఎంత ఓపుకుంటే అంతే చేస్తే రైతు నిలబడతాడని చెప్పి నా ఉద్దేశం. తప్పుకోవాలంటే బాధలు లేని పంటలను ఎంచుకోవాలి, ఆదాయం వచ్చే పంటలు ఎంచుకోవాలి, ఈ ప్రకృతి వైపరీత్యానికి భిన్నంగా నిలబడి పండించేటటువంటి పంటలు ఎన్నుకోవాలి. తద్వారా మనం నిలబడతాం తప్ప లేకపోతే మా తాతలు చేశారు మా తండ్రులు చేశారు మేము చేస్తున్నామని ఈ యొక్క పనికిమాలిన పంటలు పండించి వాళ్ళ చేతుల్లో దళారుల చేతుల్లో వ్యాపారస్తుల చేతుల్లో మోసగాళ్ళ చేతుల్లో మనం బాధపడాల్సిన పని లేదు. మీరు నిక్కచ్చిగా వ్యవసాయం చేయండి, రైతు బంధు అడిగే రైతు ఉండటానికి వీల్లేదు, రుణమాఫీ అడిగే రైతు ఉండటానికి వీల్లేదు. ఈరోజు నా జిల్లాకి రాండి, పామాయిల్ వేసే రైతు అప్పు అడిగినా లేకపోతే బోనస్ అడిగినా లేకపోతే ఇంకొకటి అడుగుతాడేమో అడగండి, అడిగి ట్రక్ తీసుకెళ్తే 2 లక్షలు వస్తాయి. మనం ఇట్లా చేసి అడుక్కునేటటువంటి జాతి కాదు ఈ రైతు జాతి, అందరికీ దానం చేసేటటువంటి జాతి. కాబట్టి మీరు కాలం ఎరిగి పండించండి, అదునెరిగి పండించండి, వాతావరణం చూసి పండించుకోండి, ఏ పంటలు పండించుకోవాలో చూసి పండించుకోండి. అయితే మంత్రి గారు కూడా ఇక్కడ ఉన్నారు, ఆయన గారికి కూడా నేను బయట కూడా మరీ చెప్తున్నా, లేకపోతే మీరు ఒక్కసారి నా జిల్లాకి రండి. కాబట్టి దయచేసి రైతులందరినీ మోటివేట్ చేయండి, వాళ్ళకి నిలబడేటటువంటి పంటలు పండించి మనం ఆదుకోవాలి. దయచేసి రేపు జరిగే రైతు పండుగ ఎంతోమంది ఎన్నో కోతలకు వస్తున్నారు, రైతు బంధు ఇవ్వని ఎగ్గొట్టి వెళ్ళినోళ్ళు కూడా, రుణమాఫీ చెప్పి చెయ్యనోళ్ళు కూడా, అసలు ఈ రెండింటి గురించి పట్టించుకున్నటువంటి కేంద్ర నాయకులు కూడా ఈ ప్రభుత్వాన్ని విమర్శించే స్థితికి వచ్చారు. అది మీరు మనసులో పెట్టుకోండి. మేము మొదటి సంవత్సరం కష్టాలున్నా అప్పులున్నా బాధలున్నా ఇప్పటికి 18,000 కోట్లు ఇచ్చాం, వాళ్ళు ఎగ్గొట్టినటువంటి రైతు బంధు 7,500 కోట్లు ఇచ్చాం, రైతు బీమా కట్టాం, అదేవిధంగా మిగతా బాకీలన్నీ తీర్చుకుంటూ వస్తున్నాం. ఇంకా మేము కొంత రుణమాఫీ చేయాలి. రేపు ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారో మీ ముందు చూద్దాం, అది కూడా ఆయన నోటితోటే వినాలని. రైతు భరోసాకి ఏం చెప్తున్నారో కూడా చూద్దాం. నేను చెప్పాను, మనం చెప్పినటువంటి మాట కష్టమైతే కష్టమని చెప్పండి, ఆలస్యం అయితే ఆలస్యం అయిద్దని చెప్పండి. ఆడన మట్టికి మనం మోసం చేసే పరిస్థితి ఈ ప్రభుత్వానికి రావద్దని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి దయచేసి ఓపిక ఉన్న కాడికి మేము అన్న మాట ప్రకారంగా నిలుపుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ధాన్యం ఇంకొక 10-15 రోజుల్లో కొనుగోలు మొత్తం పూర్తవుతుంది. బ్రహ్మాండంగా వాతావరణం కలిసి వచ్చింది. ఓకే, నల్గొండ, సంగారెడ్డి, మేడ్చల్, అదేవిధంగా గద్వాల, ఇంకా రంగారెడ్డి, చాలా జిల్లాల నుంచి వచ్చారు. సంతోషం. 3 రోజుల పండగ ఎందుకు పెట్టామంటే చాలామంది రైతులు మాట్లాడుతుంటే అసలు సైంటిస్టులు పనికిరారు, మీకు సీనియర్ వ్యవసాయ అధికారులు కూడా పనికిరారు. ఎందుకంటే మీరు అనుభవంతో కష్టపడి రైతు చెప్తుంటే ప్రతి అణువు విశదీకరించి రైతులకు అర్థమయ్యేటట్టుగా చెప్తున్నారు. అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఆ కష్టం, ఆ టెక్నిక్స్, వాళ్ళు చేసే శ్రమ మీకు కూడా తెలియాలని, అదేవిధంగా టెక్నాలజీని కూడా వాడుకునే పరిస్థితులు రావాలని ప్రపంచీకరణలో భాగంగా యంత్రాంగాన్ని కూడా యంత్రీకరణ కూడా పెట్టాం. గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాలుగా మనకి యంత్రాలు కూడా సప్లై కాల. నేను మొన్న క్యాబినెట్లో చెప్తే మంత్రులందరూ సమర్థించారు. తప్పకుండా రైతుకు కావాల్సినటువంటి యాంత్రీకరణని తప్పకుండా ప్రారంభించి ఎంత వీలైతే అంత మీకు యాంత్రీకరణ సప్లై కూడా చేస్తామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.